और जजेस का हम शुक्रिया अदा करते हैं, क्योंकि आज हिंदुस्तान की आज भी जो जजेस हैं, आज भी हमारा जुडिशियल है, जुडिशियल के ज़रिए हम इंसाफ हासिल कर सकते हैं। आज सारे तेलंगाना के लोगों को मैं मुबारकबाद देता हूँ। कविता मैडम के लिए रोज़ दुआएं करते थे, हम भी बहुत दुआएं करते थे, दरगाहों को जाते थे, कुरान पढ़वाते थे, दुआ करते थे जल्दी से जल्दी बेल मिल जाए। आज बेल मिली है। सारे लोग हमारे माइनॉरिटी लीडर्स पूरे आज यहाँ पर मौजूद हैं और बहुत से लोग आ रहे हैं भी, सब लोग खुशी मना रहे हैं। मैं सबको फर्दन शुक्रिया अदा करता हूँ, मीडिया का भी और जजेस का। అనేటువంటిది వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు జడ్జి గారు ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా మీరు చూసినారు. మీకు ఆల్రెడీ ఆ కాపీస్ కూడా ఆల్మోస్ట్ వచ్చినాయి మీకు. రెండో దాంట్లో అప్రూవర్గా ఎంతమందిని మార్చిండ్రు. మామూలుగా అప్రూవర్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు. 11 మందిని అప్రూవర్గా మార్చి వీళ్ళని టార్గెటెడ్గా ఏ పద్ధతిలో చెప్పిపిస్తున్నారు అనేది డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. రెండోది కేసు ఇన్ని వందల వేల కోట్ల కేసు అని తీరా చూస్తే ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు మీరు రికవరీ చేసింది లేదనే కామెంట్ కూడా చేశారు. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు తేట తెల్లమైంది ఏంటంటే, అంటే ఒక పార్టీ కార్యకర్తల నాయకులకే కాకుండా